హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరి మా చెల్లి స్టోరీలను 35వ భాగం. ఫోన్ పెట్టేశాక ఇద్దరు నవ్వుకుంటూ, ఈ రోజుతో ఆరోహి పిల్లలు బావకి కనిపించినంత దూరంగా పంపించేస్తాను. తర్వాత బావకి ఎలాగైనా దగ్గరయ్యి నా సొంతం చేసుకోవాలి డాడీ. వీళ్ళు నాకు అడ్డు లేకపోయి ఉంటే ఎప్పుడో బావకి నాకు పెళ్లి జరిగిపోయి ఉండేది. మంచి ఛాన్స్ మిస్ అయ్యింది, కానీ ఇప్పుడు దొరికింది కదా, ఎలాగైనా దాన్ని అడ్డు తొలగించుకుంటే సరిపోతుంది అని నవ్వుతూ అంటుంది. అలాగే బేబీ, నేను కూడా ఆ అవకాశం కోసమే చూస్తున్నాను. ఇప్పటికి దొరికింది, ఎవ్వరినీ వదలకూడదు అని కసిగా అంటాడు. అలా ఆరోహి బయలుదేరి వాళ్ళు చెప్పిన లొకేషన్కి చేరుకొని ఏడుస్తూ పరిగెడుతూ నైనా దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ వాళ్ళని వదిలే నాయనా, చిన్నపిల్లలు నిన్నేం చేశారు అని అడుగుతుంది. నైనాకి ఆర్యన్ తనని కొట్టిన రోజు జరిగింది గుర్తుకు వచ్చి ఆరోహి చెంప మీద గట్టిగా కొట్టి, నీ వల్ల నాకు నా బావ దూరం అయ్యాడు. నువ్వే కాని లేకపోయి ఉంటే ఈ పాటికి బావని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో మహారాణిలా బ్రతికేదాన్ని. ఇలా చాలీ చాలని జీతంతో బ్రతకవలసిన అవసరం లేకుండా ఉండేది అని తన చెంపల మీద కొడుతూ ఉంటుంది. ఆరోహి పిల్లల కోసం అన్నీ భరిస్తూ ఏడుస్తూ రెండు చేతులు జోడించి, ప్లీజ్ నా పిల్లల్ని నాకు చూపించు, వాళ్ళు బాగానే ఉన్నారా అని అడుగుతూ ఉంటే లోపల నుంచి పిల్లల ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. అవి విని ఆరోహి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళేసరికి పిల్లలు ఇద్దరి మెడ మీద కత్తులు పెట్టి ఇద్దరు దున్నపోతులు వాళ్ళ జుట్టు పట్టుకొని ఉన్నారు. వాళ్ళని చూసి, ప్లీజ్ పిల్లల్ని ఏమీ చెయ్యొద్దు, మీకేం కావాలి, ఏది కావాలంటే అది చేస్తాను, ఏది కావాలన్నా ఇస్తాను, కానీ పిల్లల్ని మాత్రం వదిలే అని నైనాని బ్రతిమలాడుతూ ఉంటుంది. చేస్తావా, నేను ఏం చెప్పినా చేస్తావా అని ఆరోహిని అడుగుతూ ఉంటే ఆరోహి ఏడుస్తూ, చేస్తాను, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, కానీ పిల్లల్ని మాత్రం వదిలే అని అంటుంది. అయితే ఈ పేపర్ మీద సైన్ చేసి పిల్లల్ని తీసుకొని నీ దారిన నువ్వు నా బావుకి దూరంగా వెళ్ళిపో అని ఆరోహికి ఆర్యన్కి సంబంధించిన డివోర్స్ పేపర్స్ ఇస్తుంది. ఆరోహి వాటిని చూసి షాక్ అయ్యి, నేను వీటి మీద ఎందుకు సైన్ చేయాలి? ఆర్యన్ గారు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారు, నేను కూడా ఆర్యన్ గారిని అంతే ప్రేమిస్తున్నాను, మేమెందుకు విడిపోవాలి అని కోపంగా అడుగుతుంది. అయితే నీకు నీ పిల్లలు వద్దన్నమాట అని తన మనుషులతో కోపంగా వాళ్ళని చంపెయ్యండిరా అని అరుస్తుంది. వద్దు వద్దు, చేస్తాను, పిల్లల్ని మాత్రం ఏం చెయ్యొద్దు అని పేపర్స్ పట్టుకొని చూస్తూ కష్టంగా కళ్ళు మూసుకొని, మనకి కలిసి బ్రతకాలని రాసి పెట్టి లేదు ఆర్యన్ గారు, సారీ తప్పట్లేదు అనుకొని పెన్ తీసుకొని సైన్ చేయబోతూ ఉండగానే ఇంతలో ఆర్యన్ ఫాస్ట్గా వెనక నుంచి లోపలికి వచ్చి పిల్లల పీక మీద కత్తి పెట్టిన వాళ్ళ తల మీద మోచేతులతో గట్టిగా కొడతాడు. ఆ దెబ్బకి ఇద్దరు పిల్లల్ని వదిలేసి తల పట్టుకొని కింద పడిపోతారు. అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న పిల్లలు హే డాడీ వచ్చారు అని నవ్వుతూ గట్టిగా అరుస్తూ ఉంటారు. అది విని ఆరోహి పిల్లల వైపు తిరిగేసరికి ఆర్యన్ పిల్లల కట్లు విప్పుతూ ఉంటాడు. అది చూసి నైనా హరీష్ భయపడుతూ ఉండగానే ఆర్యన్ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఒక్కో అడుగు వాళ్ళ వైపు వేసుకుంటూ వస్తూ ఆరోహి దగ్గరికి వచ్చి వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఆరోహి చెంప మీద గట్టిగా కొడతాడు. ఆరోహి ఆ దెబ్బకి చెంప మీద చెయ్యి పెట్టుకుని ఏడుస్తూ భయంగా ఆర్యన్ వైపు చూస్తూ ఉంటుంది.
ఆర్యన్ కోపంగా ఆరోహి వైపు చూస్తూ, వాళ్ళు సంతకం డివోర్స్ పేపర్ మీద పెట్టమనగానే పెట్టేసి నన్ను వదిలించుకుని వెళ్ళిపోదామనుకున్నావా? ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పాను నన్ను వదిలించుకోవటం నీ తరం కాదని. అయినా ఇలా చేస్తున్నావంటే నీకెంత ధైర్యం అని కోపంగా అడుగుతాడు. సడన్ గా ఆర్యన్ని అలా అక్కడ చూసిన హరీష్, నైనా ఇక మా పని ఆర్యన్ చేతిలో అయిపోయింది అని భయపడుతూ పారిపోవటానికి చూస్తూ ఉంటారు. వాళ్ళని అలా చూసి పారిపోయారు అంటే ఇక ఈ భూమి మీద కూడా ఉండరు, సైలెంట్ గా ఇక్కడే ఉండండి అని గట్టిగా బేస్ వాయిస్ లో అరుస్తాడు. ఆ అరుపుకి ఇద్దరు భయపడుతూ ఇక తప్పించుకోలేరని అర్థమై సైలెంట్ గా నిలబడి భయంగా ఆర్యన్ వైపు చూస్తూ ఉంటారు. ఆర్యన్ తిరిగి ఆరోహి వైపు చూడగానే ఆరోహి ఏడుస్తూ, వీళ్ళు పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తూ పిల్లల మెడ మీద కత్తి పెట్టారు. అందుకే సంతకం పెట్టాలి అనుకున్నాను, అంతేకాని మిమ్మల్ని వదిలి వెళ్ళాలని కాదు ఆర్యన్ గారు. నాకు తెలుసు మీరు వీటి మీద సైన్ చేయరని. వీళ్ళు పిల్లల్ని వదిలేశాక పిల్లల్ని తీసుకొని డైరెక్ట్గా మీ దగ్గరికి వద్దామనుకున్నాను. మీరంటే నాకంత ప్రాణం. అందుకే మీతో పాటే 2 నెలలు అయిపోయినా కూడా ఉన్నాను. అది కూడా అర్థం కాలేదా అని గట్టిగా హత్తుకొని అడుగుతుంది. ఆరోహి ఏడుపు చూసి తన కోపం కొంచెం కరిగినా ఇప్పుడు స్ట్రాంగ్గా లేకపోతే మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటుందని ఆరోహిని విడిపించుకొని కోపంగా నైనా వైపు చూస్తూ, నీకు ఒకసారి చావు వరకు వెళ్ళినా బుద్ధి రాలేదా? అందుకే మళ్ళీ నా పిల్లల జోలికి వచ్చావు. ఈసారి ఏకంగా యముడిని పరిచయం చేస్తాను అంటూ హరీష్ కడుపులో తన చేతి పిడికిలి బిగించి గట్టిగా కొడతాడు. ఆ దెబ్బకి హరీష్ వెళ్ళి దూరంగా గోడకి తగిలి నొప్పి తట్టుకోలేక కడుపు పట్టుకొని గిలగిలా కొట్టుకుంటూ కళ్ళు తిరిగి పడిపోతాడు. పిల్లల్ని తీసుకువస్తే నాకు తెలియదు అనుకుంటున్నారా? నీకు చెప్పాను కదా నాయనా, అన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాలేదు అంటే నేనేం చెయ్యాలి? మిమ్మల్ని చంపేయాలి కదా? మిమ్మల్ని చంపేయాలి అని ఉద్రేకంగా అడుగుతూ గొంతు గట్టిగా పట్టుకొని గాలిలోకి లేపుతాడు. ఇంతలో మీనా పెద్ద కర్ర పట్టుకొని బయటికి వచ్చి ఆరోహి తల మీద కొట్టబోయేంతలో చిన్ని బన్ని అది చూసి మమ్మీ అని అరుస్తూ ఉండగానే వెనక్కి తిరిగిన ఆరోహి మీనా అని అలా చూసి కళ్ళు గట్టిగా మూసుకొని నిలబడిపోతుంది. పిల్లల అరుపుకి అప్పటికే వెనక్కి తిరిగి చూసిన ఆర్యన్ కర్ర పట్టుకొని ఆరోహిని కొట్టబోతున్న మీనాని చూసి మీనా మీద నైనాని విసిరేస్తాడు. నైనా వెళ్ళి డైరెక్ట్గా మీనాకి తగిలేసరికి నైనాతో పాటు కింద పడిపోయి కర్ర వదిలేసి కోపంగా ఆర్యన్ వైపు చూస్తూ ఉండగానే ఆర్యన్ కోపంగా మీనా దగ్గరకు వచ్చి, ఇప్పటి వరకు నీ మొగుడు కూతురే చంపాలనుకున్నారు, ఇప్పుడు పెద్దదాని అయ్యుండి నువ్వు కూడా తయారయ్యావా అంటూ వయసులో పెద్దదే అని కూడా చూడకుండా మీనా చెంప మీద గట్టిగా కొడతాడు. ఆ దెబ్బకి మీనా వెళ్ళి దూరంగా పడిపోతుంది. అయినా తగ్గకుండా కోపంగా ఆర్యన్ వైపు చూస్తూ, చంపక ఏం చెయ్యాలి? ఎన్నో ఆశలు పెట్టుకొని మీ దగ్గరికి వస్తే మీరు మమ్మల్ని బయటికి గెంటేశారు. ఎవరి వలన? దీనివల్ల కాదా? ఇదే లేకపోయి ఉంటే ఈ పాటికి నా కూతురు నిన్ను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండేది. మేము ఆ ఇంట్లో రాజభోగాలు అనుభవిస్తూ ఉండేవాళ్ళం అని కోపంగా అంటుంది. మీకింకా బుద్ధి రాలేదా? సిగ్గుండాలి ఆ మాట అనటానికి. నా ఆరోహిని పిల్లల్ని చంపాలని చూస్తారా? మిమ్మల్ని చంపేసినా తప్పులేదు అని ఆడవాళ్ళని కూడా చూడకుండా మీనాని నైనాని ఇష్టం వచ్చినట్టు చెంపల మీద కొడుతూ ఉంటాడు. అప్పటి వరకు వాళ్ళని చూస్తూ ఉన్న ఆరోహి మీనా అలా మాట్లాడగానే నైనా వాళ్ళు చేసింది గుర్తుకు వచ్చి కోపంగా
ఆరోహి ఆర్యన్ని ఆపి, ఆడవాళ్ళ మీద మీరు చేయి చేసుకోవటం పద్ధతి కాదు. వాళ్ళని నాకు వదిలేయండి ఆర్యన్ గారు. మన పిల్లల్ని చంపుతానని నన్ను బెదిరించారు. నన్ను మీతో విడదీయాలని చూశారు అని కోపంగా వాళ్ళ వైపు చూస్తూ మీనా తీసుకువచ్చిన కర్ర తీసుకొని ఇద్దరిని ఇష్టం వచ్చినట్టు కొడుతూ, నా పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపాలని చూస్తారా? నేను ఆర్యన్ గారికి దూరంగా వెళ్ళాలా? ఇప్పుడు మిమ్మల్ని నా చేతుల్లో నుంచి ఎవరు కాపాడుతారో నేను చూస్తాను అంటూ ఒళ్ళు మొత్తం హోనమయ్యేలా కొడుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.